ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ ఎందుకు ఇది బాగా న్యూస్లో ఉంది? రీసెంట్గా మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి అమెరికన్ గవర్నమెంట్ ఇది లాంచ్ చేసింది. మనందరికి తెలుసు రెడ్ సీ అనేది బాగా షిప్పింగ్ రూట్, చాలా ఫేమస్ షిప్పింగ్ రూట్ వరల్డ్లో. అయితే ఈ మధ్య కాలంలో గత 4 వారాల్లో చూసుకుంటే 12 కమర్షియల్ షిప్స్ రెడ్ సీలో అటాక్కి గురయ్యాయి. దాంతో ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి అమెరికా ఈ ప్రాస్పరిటీ గార్డియన్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ ప్రాస్పరిటీ గార్డియన్ ఆపరేషన్లో ఏ దేశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, సీషెల్స్, స్పెయిన్ ఈ అన్ని దేశాలు కలిసి దీన్ని లాంచ్ చేస్తూనే అమెరికా లీడ్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఈ యెమెన్కి దగ్గరలో ఉన్న రెడ్ సీకి సంబంధించి హౌతీ మిలిటెంట్స్ చాలా షిప్స్ని అటాక్ చేస్తున్నారు. ఈ ఏరియాలో ముందు నుంచే పైరేట్స్ ఎక్కువ. ఈ మధ్య ఇజ్రాయెల్ హమాస్ వార్ జరిగిన తర్వాత హౌతీ రెబల్స్ కథనం ప్రకారం ఏ అయితే షిప్స్ ఇజ్రాయెల్కి సంబంధించిన షిప్స్ ఉంటాయో, వాళ్ళ ఓనర్స్ సంబంధించిన షిప్స్ ఉంటాయో ఆ షిప్స్ని అటాక్ చేస్తున్నాం అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ హౌతీ రెబల్స్ హమాస్కి సంఘీభావంగా మేము ఈ పని చేస్తున్నామని చెప్తున్నారనమాట. దీంతో పెద్ద పెద్ద షిప్పింగ్ కంపెనీస్, ఫ్లీట్ ఆపరేటర్స్, ఉదాహరణకి బ్రిటిష్ పెట్రోలియం షిప్పింగ్స్, తర్వాత ఫేమస్ షిప్పింగ్ ఆపరేషన్స్ అనమాట, ఎవరైతే ఏపీ మోలార్ మెర్స్క్ వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా వాళ్ళ షిప్పింగ్ రూట్స్, రెడ్ సీ నుంచి షిప్పింగ్ రూట్స్ని ఆపేశారనమాట. దీంతో చాలా షిప్స్ లేట్గా ప్రయాణం చేస్తున్నాయి, రీరూటింగ్ జరుగుతున్నాయి, చాలా షిప్స్ రీరూటింగ్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఈ టైంలో ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అనేది ఈ ప్రాంతంలో మ్యారిటైమ్ భద్రత గురించి వచ్చింది. ముఖ్యంగా యెమెన్కి చాలా క్లోజ్గా ఉన్నది. యెమెన్కి చాలా క్లోజ్గా ఉన్న ప్రాంతం ఇక్కడ ఒక చాలా నేరో స్ట్రైట్ ఉంది, బాబ్ ఎల్ మాందబ్ అని. ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ ఇప్పుడు చాలా న్యూస్లో ఉంది, చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనమాట. ఇది ఒక నేరో స్ట్రైట్, ఇది రెడ్ సీ దగ్గరలో చాలా క్లోజ్గా యెమెన్కి దగ్గరలో ఉంటుంది. బాబ్ ఎల్ మాందబ్ ఇది ఈ స్ట్రైట్లోంచి మనం రెడ్ సీకి వెళ్తాం అనమాట. బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ లీడ్స్ టు రెడ్ సీ. ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ అనేది ఇట్ కనెక్ట్స్ రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏదెన్. దీన్ని గేట్ ఆఫ్ టీయర్స్ అని కూడా అంటారు. ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ని గేట్ ఆఫ్ టీయర్స్ ఆర్ గేట్ ఆఫ్ గ్రీఫ్ అని కూడా అంటారనమాట. అయితే బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ అనేది ఇట్స్ అ నేరో అవుట్లెట్ బిట్వీన్ ద కంట్రీస్ ఆఫ్ యెమెన్, ఎరిత్రియా అండ్ జిబౌటి. ఇది కూడా మనం చూసుకోవాలి. ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ గురించి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో లొకేషన్ గురించి కూడా రావచ్చు. రెడ్ సీ ప్రాముఖ్యత చాలా స్ట్రాటజిక్. ముఖ్యంగా రెడ్ సీ అనేది మెడిటరేనియన్ సీ, ఇండియన్ ఓషన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది త్రూ నేరో సూయజ్ కెనాల్. సూయజ్ కెనాల్ మీకు తెలుసు, సూయజ్ కెనాల్ మేజర్ షిప్పింగ్ రూట్ అని చెప్పి. 2023 ఇప్పుడు వరకు, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2023 మొదటి 6 నెలలు 2023 సంవత్సరంలో మనం సూయజ్ కెనాల్ చూస్తే దాదాపు 9.2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఎవ్రీడే పర్ డే ఫ్లో అవుతుంది. రెడ్ సీ మెడిటరేనియన్ సీని, ఇండియన్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంటుంది వయా సూయజ్ కెనాల్ అనమాట. ఈ సూయజ్ కెనాల్ రూట్లో మనం చూసుకుంటే పర్ డే ఇప్పుడు 2023 ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ చూసుకుంటే ప్రతిరోజు 9.2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అనేది ఈ సూయజ్ కెనాల్ రూట్ నుంచి వస్తుంది అనమాట. దాదాపు ఇది 12% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ ఈ రూట్లోంచే వెళ్తుంటుంది, సూయజ్ కెనాల్ రూట్లోంచే. తర్వాత ఈ సూయజ్ కెనాల్ రూట్ కనుక మనం చూస్తే 12% ఆఫ్ వరల్డ్ ట్రేడ్, 7% ఆఫ్ వరల్డ్ ఆయిల్, 30% ఆఫ్ వరల్డ్ కంటైనర్ షిప్స్ దీనిలోంచి వెళ్తాయి. సో చూడండి, ప్రపంచంలో వరల్డ్ ట్రేడ్ మొత్తం సూయజ్ కెనాల్ నుంచి 12 మొత్తంలో చూస్తే కనుక సూయజ్ కెనాల్ నుంచి 12% వెళ్తుంది. వరల్డ్ ఆయిల్ 7% ఆయిల్ ఆ రూట్ నుంచే వెళ్తుంది. 30% ఆఫ్ కంటైనర్ షిప్స్ అటు నుంచి వెళ్తాయి అనమాట. అయితే రీసెంట్గా హౌతీ రెబల్స్ చాలా వరకు ఈ రెడ్ సీ ప్రాంతంలో ఉన్న షిప్స్ని, కమర్షియల్ షిప్స్ని అటాక్ చేస్తున్నారు. రీసెంట్గా మనం చూస్తే లాస్ట్ మంత్లో భారతదేశానికి వచ్చే ఒక షిప్, కంటైనర్ షిప్ ఒకటి, గెలాక్సీ లీడర్ని కూడా కమర్షియల్ షిప్ ఒకటి వాళ్ళు అటాక్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో షిప్పింగ్ రూట్స్ కనుక ఇంత టఫ్గా ఉంటే, అటాక్ జరుగుతుంటే గూడ్స్ కాస్ట్లీ అవ్వచ్చు, ఆయిల్ ప్రైజెస్ పెరగవచ్చు, వరల్డ్ ఎకానమీ కూడా దెబ్బతినొచ్చు. సో వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసే విధంగా, అంటే ఇంక నుంచి మ్యారిటైమ్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ భద్రతను ప్రొటెక్ట్ చేసే విధంగా వరల్డ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అన్ని కంట్రీలు కోరుకుంటున్నాయి. మోడీ గారు కూడా ట్విట్టర్ ద్వారా దీన్ని వెల్లడించారు. అమెరికా ప్రాస్పరిటీ గార్డియన్ అనే ఆపరేషన్ లాంచ్ చేసింది.